ఎవరు మాట్లాడుతున్నా అలా వాళ్ళు మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి వాళ్ళకి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేదు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అసలు లేకే అలా మాట్లాడుతున్నారు. 2, అపవాదిగాడు వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేశాడు. అందుకే వాళ్ళు అలా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారు. సత్యపు కాంతిని వాళ్ళు తీక్షణంగా చూడకుండా, వాళ్ళను చూడనివ్వకుండా అపవాదిగాడు వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాడు. కనుక వాళ్ళు అలా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు. 3వది ఏమిటంటే, వాళ్ళకి యేసు ప్రభు వారి కోసం కొద్దిగానే తెలుసు, పరిపూర్ణంగా తెలియదు. అందుకని అలా మాట్లాడుతున్నారు. ఎన్ని కారణాలు చెప్పాను? 3. 1, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం లేని వారు. వాళ్ళ పైన నాకు జాలి ఉంది, వాళ్ళు బాగుండాలి, బాగుపడాలి, సత్యాన్ని గ్రహించి సత్యాన్ని చేర్చుకోవాలి, నిజమైన స్వాతంత్ర్యాన్ని వాళ్ళు కూడా పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. ఎందుకంటే పూర్తిగా తెలియకే వాళ్ళు అలా మాట్లాడతారు. ఏమంటే తెలిస్తే మాట్లాడతారు? ఎవరైనా మాట్లాడరు కదా. జాగ్రత్తగా ఉంటారు. అలా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా అంటే తెలియదు. పూర్తిగా తెలియదు అంటే అర్థం ఏమిటి? వాళ్ళకేదో కొద్దో గొప్ప తెలుసని. అసలు ఎంతవరకు తెలుసు అంటారు వాళ్ళకి అంటే, ఒక మాట వివరణ బట్టి మీకు నేను తెలియజేస్తాను, బాగా వినండి. ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాటల్లో ఒక మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనుంది. అందరికా కొందరికా? అందరికీ. బాగా వినండి. ఆ వరకు తెలుసుకుంటున్నారు, అంటే సగం తెలుసు. ఆ అంటే ఇక మాకు అర్థమైపోయింది, ఆ అంటే అమెరికా అన్నారు. ఆ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అమెరికా. అంటే పూర్తిగా తెలుసుకోకుండా అక్కడ వరకు సగం తెలుసుకుని ఆ అంటే ఇక మాకు అర్థమైపోయిందండి, యేసుక్రీస్తు ఆ అంటే అమెరికా అంటున్నారు. అందరికీ అనుందా? అమెరికా అనుందా? మరి అమెరికా అంటున్నారు. అంటే సగం తెలుసుకుని మిగతాది అంచనా వేసేస్తారనమాట. అబ్బా, ఒక అక్షరంతో మిగతా చెప్పేస్తారనమాట. అబ్బాబా, వెనకడకొకడు ఒక అక్షరం చూసి బస్సు ఎక్కాడట. నిడదవోలు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి రాయమెట్ల అనేటువంటి గ్రామానికి చెందిన కుర్రాడికి పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న తాడేపల్లిగూడానికి చెందినటువంటి అమ్మాయికి పెద్దలు నిశ్చయించగా వివాహం జరిగింది. వివాహ అనంతరం అటు ఇటు తిరుగుళ్ళు అయిపోయినాయి.